ఛీ అమ్మ, ప్రమోషన్ మళ్ళీ దొబ్బింది. పిచ్చ నా కొడుకులో తెల్లారి నుంచి రాత్రి వరకు ఆఫీసులో కొట్టించుకుంటున్నాను. ఏ బాస్ కూడా దేకట్లేదు. ఆడుకు దొబ్బవాడికేమో ప్రమోషన్లు, హైకులు. నాలా కష్టపడి పనిచేసేవాడు మాత్రం దొబ్బులు. ఒళ్ళు మండుకుతుంది అసలు నాకు. కూల్, ఇదే ఆఫీస్ పాలిటిక్స్. ఈరోజు మనం దీన్ని అవాయిడ్ చేయడమే కాదు, స్మార్ట్గా ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే విషయం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోని ఒక లైక్ చేసి కంటిన్యూ చేయండి. నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. నేను ఇంతకుముందు వర్క్ చేసే కంపెనీలో ఒక కొలీగ్ ఉండేవాడు. తను చాలా బాగా వర్క్ చేసేవాడు. బాస్తో తనకి మంచి ర్యాపో కూడా ఉండేది. అయితే బాస్కి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తన మైండ్లో గుర్తొచ్చే మొదటి పేరు ఇతని పేరే. అలా ఆ బాస్ ఏంటంటే ఈ ఎంప్లాయ్ మీద చాలా బాగా డిపెండ్ అయ్యేవాడు. దీనితో ఆ ఎంప్లాయ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు. అదే టైంలో ఇంకో కొలీగ్ ఉండేది. తను పెద్దగా వర్క్ చేయడం ఏమీ ఉండేది కాదు. అయితే ఎవరైతే బెస్ట్ ఎంప్లాయ్ అని చెప్పాను కదా, తనతో బాగా ర్యాపో మెయింటైన్ చేసేది అనమాట. అదేవిధంగా చాలా క్లోజ్గా తనతో మూవ్ అయ్యేది. ఆ ఇద్దరి మధ్య ఉన్న చనువుతో ఆమె చేయాల్సిన పనులని ఇతను చేసి పెట్టేవాడు ఆమెకి. ఆ అబ్బాయి మైండ్ లో వర్క్ రిలేటెడ్ గా ఎన్నో ఐడియాస్ వచ్చేవి. ఆ ఐడియాస్ అన్ని తనతో షేర్ చేసుకునేవాడు. ఆ అమ్మాయి ఏంటంటే తనకు తెలియకుండా తన ఐడియాస్ ని కాపీ కొట్టేసి వాళ్ళ బాస్ కి తనని చెప్పేసుకునేది. అదే విధంగా ఇతని మీద లేనిపోని అబండారాలని వేసేసి ఆ బాస్ చెప్పి నమ్మించేది. అమ్మాయి కదా, పెద్దగా నమ్మడానికి టైం పట్టలేదు. సో ఆ బాస్ ఈ మాటలు విని ఆ మెయిల్ ఎంప్లాయ్ పక్కన పెట్టి ఈమెకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ బాస్ కి ఈమె గురించి తెలిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇతనికి రావాల్సిన ప్రమోషన్ ఆ అమ్మాయి కొట్టేసింది. దీనితో ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. ఆ రోజు అమ్మాయిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు రాత్రి తను తినలేదు కూడా. దట్ పెయిన్ చేంజ్ ఇన్ హిజ్ మైండ్ సెట్. అక్కడి నుంచి తన వర్క్ స్టైల్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేశాడు. తను చేసే ప్రతి పనిని విజిబిలిటీ చేసి చూపించుకున్నాడు. తను ఇచ్చిన ఆ రిజల్ట్స్ తో విత్ ఇన్ 6 months లో తను ఒక ప్రమోషన్ అనేది కొట్టేశాడు. అండ్ విత్ ఇన్ 1.5 years లో ఇంకో ప్రమోషన్ వచ్చేసింది. కానీ ఆ మోసం చేసిన అమ్మాయి గురించి ప్రతి ఒక్కరికి తెలియడంతో తన తల ఎత్తుకోలేక అక్కడి నుంచి ఆ అమ్మాయి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఫ్రెండ్స్, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆఫీస్ పాలిటిక్స్ ని అవాయిడ్ చేయడమే కాదు, దాన్ని ఏ విధంగా స్మార్ట్ గా హ్యాండిల్ చేయాలనే విషయం కూడా నేర్చుకోవాలి. ఆఫీస్ పాలిటిక్స్ అంటే ఫైట్ కాదు, అది పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ గేమ్. ముందుగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరు డెసిషన్ మేకర్స్, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరు గాసిప్ స్ప్రెడర్స్. ఈ క్లారిటీ కనుక మీకు వస్తే మీరు ఎటువంటి గొడవలు లేకుండా స్మూత్ గా ఈ పాలిటిక్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. ఆఫీస్ లో ఫ్రెండ్స్ ఉండాలి, కానీ గ్రూప్స్ కాదు. కాఫీ బ్రేక్స్ లో కొలీగ్స్ తో మాట్లాడండి, బాస్ తో ర్యాపో బిల్డ్ చేసుకోండి. రిమెంబర్, మీ కొలీగ్స్ కానీ మిమ్మల్ని ఇష్టపడితే గనక తప్పకుండా మిమ్మల్ని లైక్ చేస్తారు. సో ఆల్వేస్ బీ ఎ లైకబుల్ పర్సన్. చాలా మంది ఆఫీస్ లో చేసే మరొక పెద్ద మిస్టేక్ ఏంటంటే పని చాలా బాగా చేస్తారు, బాగా కష్టపడతారు కూడా, కానీ సైలెంట్ గా ఉండిపోతారు. మనం పని చేస్తే చాలు ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి ఒక భ్రమలో చెప్తా ఉంటారు. కానీ ఈ కార్పొరేట్ ఫీల్డ్ లో మీరు అలా చేశారంటే అస్సలు సెట్ అవ్వదు. మన ఇండియన్ గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్ అనేటువంటి ఎస్ఎస్ రాజమౌళిని సినిమా అయిన తర్వాత ఏ విధంగా ప్రమోషన్ చేస్తాడో మనం చూస్తూ ఉంటాం కదా. తనకు నిజంగా ప్రమోషన్ అవసరమా అంటే తనకు అవసరం లేదు. తన ప్రమోషన్ చేయకపోయినా కూడా జనాలు సినిమా చూస్తారు. అలాంటి వారే విజిబిలిటీ చూపించుకుంటే మరి మనలాంటి వాళ్ళం ఏ విధంగా విజిబిలిటీ చూపించుకోవాలి మన ఆఫీసుల్లో? సో కష్టపడి పనిచేసిన తర్వాత ఒక మూలకెళ్ళి కూర్చోవడం కాదు, మీ వర్క్ విజిబిలిటీ చూపించండి, మీ బాస్ కి మెయిల్ షేర్ చేయండి, ఐడియాస్ చెప్పండి. అదేవిధంగా మీ కాంట్రిబ్యూషన్ అనేది మీ బాస్ కి కనిపించాలి. లేకపోతే ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం క్రెడిట్ ఇంకెవరో గోవింద అయిపోతుంది అన్నమాట. రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. ఏది అనండి, రెండుగా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. ఆఫీసుల్లో మన మీద వచ్చిన గాసిప్స్ ని అవాయిడ్ చేయలేము, కానీ మీరు లిజనర్ గా ఉండండి, నాట్ ఏ స్ప్రెడర్. ఎవరైనా మీ దగ్గరికి కంప్లైంట్ చేస్తే జస్ట్ నోట్ చేసి మూవ్ ఆన్ అవ్వండి. ఇలా మీరు న్యూట్రల్ గా ఉంటే కనుక మీరు సేఫ్ గేమ్ అనేది ప్లే చేస్తారు. నెక్స్ట్, ఆఫీస్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ రియాక్ట్ అవ్వడం. యాంగ్రీ మెయిల్, యాంగ్రీ కన్ఫ్రంటేషన్ ని అవాయిడ్ చేయండి. ఎమోషన్స్ లో ఉండేటప్పుడు డెసిషన్స్ మాత్రం అస్సలు తీసుకోండి. కామ్ గా ప్లాన్ చేసి మూవ్ ఆన్ అవ్వండి. రిమెంబర్, పాలిటిక్స్ అనేది స్లో గేమ్. పేషెన్స్ తో ప్లే చేయాలి. బాస్ తో రిలేషన్ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయండి.
కానీ ఓవర్ అవ్వకూడదు. రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వండి. ప్రాబ్లమ్స్ రాకముందే దానికి తగ్గట్టు సొల్యూషన్స్ అనేవి సజెస్ట్ చేయండి. బాస్ కి మీరు ఎలా అంటే ఒక ట్రస్టెడ్ ప్లేయర్ లా కనిపించాలి. థింక్ అబౌట్ యువర్ ఆఫీస్, ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరు నెగిటివ్ స్పీడర్స్. సో ఫ్రెండ్స్, ఆఫీస్ పాలిటిక్స్ ని అవాయిడ్ చేయలేము, కానీ స్మార్ట్ గా మాత్రం హ్యాండిల్ చేయగలం. రిమెంబర్ దీస్ త్రీ థింగ్స్: అబ్జర్వ్, బిల్డ్ అండ్ యాక్ట్. అబ్జర్వ్ ద పాలిటిక్స్, బిల్డ్ రిలేషన్షిప్స్ అండ్ యాక్ట్ స్మార్ట్లీ. సో ఇప్పుడు మీరు కామెంట్ లో చెప్పండి, ఆఫీస్ పాలిటిక్స్ ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, లేదా ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా జరిగిందా? యువర్ స్టోరీ మైట్ హెల్ప్ సమ్వన్ ఎల్స్. ఆఖరిగా మా మిషన్ ఒకటే, ప్రాక్టికల్ ఇన్సిడెంట్ తో మన లైఫ్ లోని స్ట్రగుల్స్ ని ముందుగానే గుర్తించి ఏ విధంగా ఎదుర్కోవాలనేదే ఈ కాంటెంట్ స్పీక్స్ మిషన్. అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కలిసి ఒక ఇన్స్పైరింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ, కాంటెంట్ స్పీక్స్.